అన్నవరం పుణ్యక్షేత్రం అంటే తెలియని వారు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా చెబుతూ ఉంటారు. అలాంటి రత్నగిరి క్షేత్రం పరిపాలకులు కావచ్చు, లేదంటే అక్కడ ఉద్యోగులు కావచ్చు, మొత్తానికి ఎవరు ఉదాసీనత నేపథ్యంలో 7వ స్థానానికి చేరుకుంది. అంటే వచ్చిన భక్తులను సరిగ్గా చూసుకోవడంలో రత్నగిరి క్షేత్రం విఫలమైందా? జిల్లా కలెక్టర్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? అయ్యో రామచంద్ర అంటూ అర్ధరాత్రి సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధికి చేరుకుని ఉదయం స్వామిని దర్శించుకుందాం, అర్ధరాత్రి వసతి గదులు ఇవ్వండి అంటే గదులు ఉన్న సంబంధించిన అధికార యంత్రాంగం, ముఖ్యంగా అక్కడ ఉద్యోగులు గదులు ఇవ్వకపోవడమే ఇందుకు శాపంగా మారిందా? ఏం జరుగుతుంది రత్నగిరి క్షేత్రంలో? ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధానం అంటే తెలుగు లోగిలిలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా స్వామివారిని దర్శిస్తారు. సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. అటువంటి సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధి క్షేత్రానికి సంబంధించి వైభవం 7వ స్థానానికి చేరిపోయింది. అంటే భక్తులు టెంపుల్ బాగుందా బాగోలేదా అంటే పర్వాలేదు, అంతగా ఏం కాదు, అక్కడ అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది అన్న విధానానికి అయితే మాత్రం రత్నగిరి క్షేత్రం ఉన్నట్లుగా ఒక అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం జిల్లా అధికారం అంటే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నవరం రత్నగిరి క్షేత్రానికి చేరుకున్నారు. అయితే భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో వచ్చిన భక్తులు వసతి గదుల కోసం అక్కడ అధికారులను ఆరాధించారు. అయితే ఎలాంటి గదులు లేవు అని చెప్పడంతో వారు ఆ ప్రాంతంలో తలదాచుకుని ఉదయం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని మరలా వెనుదిరిగారు. అయితే ఈ విషయంపై సీరియస్గా తీసుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివరాలు తీశారు. అయితే అదే సమయంలో వసతి గదులు 15 వసతి గదులు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వలేదు భక్తులకు అంటూ కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే మధ్య వ్యక్తులు ఇటువంటి గదులను తీసుకునే మధ్య వ్యక్తులు కాస్త ఎక్కువ అమ్ముకోవడం జరగడానికి అధికారులు అమ్ముడిపోయారా అన్న ప్రశ్న అయితే మాత్రం ఖచ్చితంగా రత్నగిరిపై తలెత్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు ఏమాత్రం వదలకుండా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అయితే మాత్రం అసహనం వ్యక్తం చేశారు రత్నగిరి క్షేత్రంలో వసతి గదుల కేటాయింపుపై. నిజానికి కొన్ని విభాగాలు బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి వసతి గదుల కేటాయింపుపై మాత్రం రత్నగిరి క్షేత్రానికి సంబంధించి అసహనం వ్యక్తం చేశారు జిల్లా కోట. మొత్తం 560 వసతి గదులు మనకి రత్నగిరి క్షేత్రంలో 200 నుంచి 2800 వరకు కూడా ఈ రేట్లో ఉన్న పరిస్థితి. అంటే సాధారణ గదుల నుంచి హైయెస్ట్ ఏసీ రూముల వరకు కూడా ఈ రత్నగిరి క్షేత్రంలో గదులున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో గదుల కేటాయింపులో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నది అర్థం కాని పరిస్థితి. మరి ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో పెళ్లిళ్ళు అనేవి విశేష ప్రాధాన్యంలో జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో పెళ్లిళ్ళకి వచ్చిన కుటుంబ సభ్యులను మధ్య వ్యక్తులు నిలువుడు దోపిడీ చేస్తున్నారు. వారికి వత్తాసుగా అక్కడ ఉద్యోగులు కూడా ఉంటున్నారంటూ పేర్కొంటున్నారు. చీమ చిటుకుమనాలన్నా అక్కడ మధ్య వ్యక్తులు అంటే తప్ప అవన పరిస్థితులు నెలకొన్నాయంటూ పేర్కొంటున్నారు. రత్నగిరి క్షేత్రంలో వివాహం ఎవరైనా దంపతులు చేసుకోవాలంటే అక్కడ ఫుడ్ కానీ ఇవి కానీ అనుమతి ఉండవు. ఎందుకంటే పైన కొంచెం హెచ్చుపాటలు జరుగుతుంటే వారు మాత్రమే అక్కడికి పంపుతుంటారు. ఇదే విధంగా చూసుకున్న మధ్య వ్యక్తులు అక్కడికి వచ్చిన పెళ్లి బృందాలను కూడా నిలువు దోపిడీ చేస్తున్నారంటూ గతంలో అనేక వాదనలు వినిపించాయి. ఏది ఏమైనా అతి స్వచ్ఛంగా ఉండే సత్యనారాయణ స్వామి ప్రసాదం తినాలంటే పెట్టి పుట్టాలి అని ఎలా అంటారో అదేవిధంగా అక్కడ భక్తులు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై అయితే మాత్రం అన్నవరం దేవస్థానం సరిగ్గా ఉండటం లేదు అన్నది ప్రజల ఆరోపణ. గత నుంచి కూడా రత్నగిరికి వెళ్ళామంటే అడుగున దోపిడీ ఉంటుంది అన్న ఆరోపణ బలంగా వినిపిస్తున్నారు. ప్రధానంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను నోచిన తర్వాత అక్కడికి కొంతమందికి ఇచ్చే డబ్బులు వద్ద నుంచి బయట శతకోపం పెట్టే డబ్బుల వరకు కూడా ప్రతీదీ డబ్బులు ఇస్తే కానీ పని జరగదు అన్న ఆరోపణలు అయితే మాత్రం రత్నగిరిపై ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంత ప్రశాంతతగా మారిపోయే పచ్చని కొండలపై కొలువైన సత్యనారాయణ స్వామి దివిజన్లో ఇటీవలే ఈవో సుబ్బారావు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా బాధ్యతలు మారాయి. ఆయన పర్యవేక్షణలో బాగుంటుంది రత్నగిరి క్షేత్రం అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఇలాంటి టైంలో ఈవో సుబ్బారావు మరింత దృష్టి పెట్టి రత్నగిరికి వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలనే వాదన బలంగా ఉంటుంది. ప్రధానంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించే సమయంలో భక్తులు ప్రశాంతంగా వారికి తోస్తే ఇవ్వడం తప్ప ఎటువంటి బలవంతాలు లేకుండా చూడాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి రత్నగిరి క్షేత్రంలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పరిస్థితి.